ఏమానందా ఏమానందా పిచ్చిమండ. ప్రపంచంలో నీకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరున్నారే? ఎవ్వరు లేరు, ఎవరు లేరు. పిరికి వాళ్ళు నిన్ను సేవిస్తే ధైర్యవంతులు అవుతారు, మూర్ఖులు నిన్ను సేవిస్తే మహర్షులు అవుతారు, అజ్ఞానులు నిన్ను పూజిస్తే విజ్ఞానులు అవుతారు, పామర్లు నిన్ను ప్రేమిస్తే పండితులు అవుతారు. ఓ మందు, ఓ మందు, 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 నీకు నీకు నా హృదయాన్ని ముక్కలు చేసి నువ్వు నేలపాలైపోయావా మందు? ఎంత పని జరిగింది మందు? నా చేతులతో నేనే నిన్ను మర్డర్ చేశాను మందు. నా పాపాన్ని నిష్కృత లేదు మందు. అయ్యో ఊరుకోడు సార్, పెద్దవారు మీరు ఏడవకూడదు. ఎలాంటి సమయంలోనే కాస్త ధైర్యంగా ఉండాలి. కష్టాలు తాగే వాళ్ళకి కాకుండా తాగని వాళ్ళకి వస్తాయా? తట్టుకోండి. నేను తట్టుకోలేను బాబు, తట్టుకోలేను. ఎంతో ప్రేమగా జాగ్రత్తగా షాపు దగ్గర నుండి సంటి ముండని ఇంటికి ఎండ తగలకుండా తెచ్చి నేలపాను చేశాను బాబు. నేను తట్టుకోలేను నాయనా. నేను తట్టుకోవాలంటే ఇంకో హాఫ్ కావాలి బాబు. హాఫ్ ఏంటి కర్మ, ఫుల్ కుడుతురుగాలండి. ముందు మీరు ఏడవడం మానేండి. ఎలాంటి సమయంలోనే కాస్త హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా హ్యాపీ ఎవడయ్యా హ్యాపీ? సీసా పగిలి మొక్క ఏడుస్తుంటే మీసాలు సర్దుకోమన్నాడట వెనకడికి ఎవడు. నా మందు నేలపాలైపోవడం నీకు సంతోషమా? నీకు సంతోషం లేదండి, నేను చెప్పేది వినండి. అసలు నేను ఎందుకు వచ్చానంటే, మందు సంఘం అంతా కలిసి మీకు సన్మానం చేసి మందు మహాప్రపూర్ణ అని బిరుదు ఇవ్వాలని ఉత్సాహపడుతున్నారండి. ఎందుకు? ఎందుకంటారు ఏమిటండి, అసలు మీరు ప్రతిరోజు ప్రతి నిమిషం క్రమం తప్పకుండా మందు కొడుతున్నారు కాబట్టి మీ గొప్పతనాన్ని లోకమంతా చాటి చెప్పేందుకు సాగునీరు కూడా వేయాలని చూస్తున్నారండి. నా గొప్పతనాన్ని ఇన్నాళ్ళకి ప్రపంచం గుర్తించిందన్నమాట. ముందు మీరు లేవండి, లేవండి, లేవండి చెప్తాను. చాలా సంతోషం బాబు. నీ పేరేమిటి? నా పేరు మోహన్ బాబు అండి. చాలా మంచివాణ్ణి, కాకపోతే ఇంకా పెళ్లి చేసుకోలేదండి. అవునండి, నాకు నచ్చిన పిల్ల దొరకలేదు. అందులోనూ నా కాబోయే మామగారు చాలా గొప్పవారై ఉండాలని కోరిక. మీరు అంటే నేను అంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి మా అమ్మాయిని? అవునండి, నాకు కాని కట్టం అక్కర్లేదు. నేను ఎల్డీసీగా ఉద్యోగం చేస్తున్నాను, 1200 రూపాయలు జీతం. చూడండి, మీ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకుంటాను. మీరు కాదనకూడదు, కాదంటే పేచీ పెట్టేస్తాను. నాకు తెలుసు మీరు కాదనరు. మీ మనసు సోడా కలిపిన విస్కీ లాంటిది. సరే అబ్బాయి, చూస్తుంటే మంచివాళ్లే, నాలా బుద్ధివంతులే ఉన్నావు. అమ్మాయిని కూడా ఒక్క మాట అడిగి. అక్కర్లేదు, ఆ మాటలు నేను ఎప్పుడు అడిగేశాను. అంటే మీరు బ్రాందీ నీడలే కలిసిపోయారన్నమాట. గుడ్ 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 గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మరి నా సన్మానం బిరుదు? రేపే సన్మానం, రేపే బిరుదు. మందు మహాప్రపూర్ణ పానకాలు గారికి జై జై. ఎందుకే మరి ఇన్ని పూలు? జడబరువు. శోభనన్నాడు పూల జడ వేసి ఇన్ని పూలు ఎందుకు పెడతారో తెలుసా? ఎందుకు? భర్తను చూసి సిగ్గుతో తల మరీ ముందు కొంగిపోకుండా వెనక బరువు. సరిలే ఉండు, దిష్టి చుక్క పెడతాను. నువ్వు లోపలికి వెళ్ళి చేయా. నాకే నువ్వెక్కడే నిలబడు, నేను బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిపోతాను. వెళ్ళు. డాక్టర్ శ్రీరాములు గారిల్లు ఇదేనండి. ఓహో అలాగండి. జయ, నీలాంటి అందమైన భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడి. అందుకే ఈ తొలి రాత్రి ఎప్పటికీ మర్చిపోకుండా నీకు అందమైన బహుమతి ఇవ్వబోతున్నాను. కళ్ళు మూసుకో, కళ్ళు తెరు. జయ, థ్యాంక్స్ అండి. నేను మీకు బహుమతి ఇస్తాను. నిజంగా? ఉన్న ఉద్యోగం కాకుండా ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకున్నావా? కాదు, ఓ లైఫ్ టైం జాబ్. ఏమిటిది? జీవితాంతం మనకి సుఖాన్ని సంతోషాన్ని కలిగించే జాబ్. జీతం ఎంత? పోటీ ఎంత? సర్వీస్ ఎంతకాలం? ఉద్యోగం పేరేమిటి? ఎక్కడ? ఏమిటి? తొందరగా తొందరగా చెప్పు. జీతం మీ మనసంతా, పోటీ మీ ప్రేమంతా, సర్వీస్ మన జీవితకాలం, ఉద్యోగం మీ భారీగా, ఆఫీస్ ఈ ఇల్లు. సరే,
అసలు ఉద్యోగం ఏమిటి తొందరగా చెప్పు. అదేనండి, ఈ కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదామని పాత ఉద్యోగానికి రాజీనామా చేశాను. అంటే 4 రోజుల క్రితమే నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. జయ, ఏమిటి నువ్వు అంటున్నది? నిజంగానా? ఆహా కాదు, నువ్వేదో నాకు సరదాగా అటాక్ ఇస్తున్నావు. నువ్వు నిజంగా ఉద్యోగం అనలేదు. ఆహా చెప్పి నిజం చెప్పు. అయ్యో కాదండి, నిజంగానే ఉద్యోగం మానేశాను. మేమీదొట్టు. ఓ రాయుడు, ఇది ఎంత పని చేసిందిరా బాబు. జయ, ఇది మోసపు అటాక్, చిటికి అటాక్. నాకు కుదరదు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నాకు ఉద్యోగం ఉందనా? ఆహా, కాదనుకో, అయినా నువ్వు ఉద్యోగం చేయాలి. మీకొచ్చే జీతంతో మనిద్దరం హాయిగా బ్రతకలేమంటారా? హాయిగా కాదు, అసలు బతకడమే కష్టం. ఎందుకని? నేనొక్కడే ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య ఉద్యోగం చేయలేదు. 5 రూపాయలు కిలో ఉల్లిపాయలు 2.5 రూపాయలకే ఇవ్వరా బాబు అంటే చిప్ప అంటాడు కిరాణా కొట్టువాడు. అయ్యా బాబు, నా భార్యకు ఉద్యోగం లేదు, మూర పువ్వులు 20 పైసలకే ఇవ్వరా అంటే మళ్ళీ కనిపించు అంటాడు పూల కొట్టువాడు. బాబు, నా భార్యకు ఉద్యోగం లేదు, ఒకే టికెట్ మీద మా ఇద్దరిని సినిమాకు పంపించు అంటే వైకుంఠ ఏకాదశికో శివరాత్రికో కనిపించు అని మొహం మీద ఉమ్మేసి పంపిస్తాడు ఆ సినిమా థియేటర్ వాడు. అర్థమైందా జయ? ఏమిటండి ఇప్పుడేదో కొంప మునిగినట్టు మాట్లాడుతున్నారే? మునగడం కాదు, ఏట్లో పడి కొట్టుకుపోయింది. జయ, నాకు తలగడా దుప్పటి ఇచ్చేసి బయటెళ్ళి పడుకో. అదేమిటండి బయట పడుకోవడం ఏమిటి? అదంతే, కిరాణా కొట్టువాణ్ణి, పూలమ్మేవాణ్ణి, సినిమా థియేటర్ వాడిని అడుగుతాను గాని పరడబ్బాలమ్మే పలవాణ్ణి మాత్రం కాళ్ళు పట్టుకోలేదు. నాకు దుండు దుప్పటి ఇచ్చేసి బయటికి వెళ్తాను. అండి ఇవాళ మన తొలి రాత్రి. అయ్యో, తొలి రాత్రి లేదు, మలి రాత్రి లేదు, నా పాలిట కాళరాత్రి. జయ, దగ్గరకు రాకు. ఇదిగో చెబుతున్నాను, మళ్ళీ నువ్వు ఉద్యోగం చేసేంత వరకు మనకు ఉత్తరాత్రులే, అంతవరకు మనకు తొలి రాత్రులే ఉండవు. వస్తాను. గుడ్ నైట్. కాదు, వెరీ 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 బ్యాడ్ నైట్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది టెన్సింగ్ నార్కే. 1943లో బంగాళాఖాతాన్ని ఈదిన వ్యక్తి. నమస్కారం డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్. మీకోసం ఆవిడ ఎదురు చూస్తుందండి. ఇది ఏం లేదండి, ఇవాళ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతుంది. All the best. థ్యాంక్స్ అండి. బంగాళాఖాతం నానా రే 1972లో ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ ఎవరా? తెలియదానా? నువ్వు మహాభారతం చదివావా? ఏం నీకు అంత అనుమానం వచ్చింది? ఏం లేదు, అందులో కొడుకు కోసం త్యాగం చేసిన ఓ తండ్రి కథ ఉంది. పెద్దది గుర్తు రావట్లేదు, నీకు తెలిసేమో అని. నీకు ఆ కథ గుర్తు రాకపోవడం వల్ల భారతానికి కానీ దేశానికి కానీ నష్టం లేదు, కానీ ముందు నువ్వు చదువుకోపో. అది కాదు నాన్న, ఆ తండ్రి ఎంతో గొప్పవాడు, నా తండ్రి ఎంత గొప్పవాడు కావాలని నా కోరిక. నాన్న, నాకు సెంటర్ మానేవా? ఒరే, నువ్వు రామాయణం చదివేవరా? తండ్రి మాట నిలబెట్టడం కోసం శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడురా. రే, నువ్వు అడవులకు వెళ్ళక్కర్లేదురా, ఇంటర్వ్యూకి రాకు. ఇదే వచ్చింది నీతో గొడవ. ఏం చెప్పినా తిరిగి ఇంకోటి చెప్తూనే ఉంటావు. ఆ ఇంకోటి చెప్తాను ముందే గ్రహించి నాకు చెప్పడం మానేరా కొడుక. చదువుకో. ఛీ, వస్తానండి. ఎలా ఉంది డాక్టర్ గారు? తొందరలోనే తగ్గిపోతుంది. ఎలా ఉందని అడగడం ఓ లాంఛనం, తొందరలోనే తగ్గిపోతుందని మీరు చెప్పడం మీకు ఊతపదం. కానీ క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్ ఎక్కువ కాలం బతకదని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ పేషెంట్కి తెలుసు. ఏమిటో, ఆ కాస్త ప్రాణం ఉన్నంత వరకే ఈ వైద్యులు, ఈ మందులు, ఈ అనుకూడాలను. మీ డబ్బు త్వరలోనే పంపించేస్తానేమనుకోకండి. దాందే ఉందిలేండి, వస్తాను. ఏమిటండి ఆ కేకలు? ఏమైంది? ఏమిటిది? బ్రష్, ఇదేమిటి? పేస్ట్. అది నాకు తెలుసు, ఇది ఎంత పొడుగుంటే అంత పేస్ట్ వేసే విడివేనా? మరి జయ, ఇంతకు ముందు నా ఒక్కడి జీతం మీద నేను ఒక్కడిని బ్రతికేవాడిని, అందుకని ఫుల్లుగా వేసుకునేవాడిని. ఇప్పుడు మనం ఇద్దరం బ్రతకాలి కదా, అందుకే సగం పేస్టే వేసుకోవాలి. ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు. జయ, జయ, అబ్బబ్బా ఏమిటి చెప్పండి. కాఫీలో పంచదార, ఎంత దుస్సాహసం! ఏమిటి, కాఫీలో పంచదార తక్కువ వేసానా? సారీ అండి, ఈసారి కరెక్ట్ గా అగు! ఎంత ధైర్యం! రేపటి నుంచి కాఫీలో పంచదార తక్కువే. చి చి చి, అసలు వేనే వేకు. ఎందుకో తెలుసా? నీకు ఉద్యోగం లేదు. జై బజరంగబలి. ఇదిగో, ఆ ముక్కతోనే నెలంతానే బట్టలు ఉతుక్కో. చల్లేదనుకో, మాసిపోయిన బట్టలు ఇస్త్రీ చేసుకుని కట్టేసుకో. తప్పదు మరి,
ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు గా. అయ్యో అయ్యో ఓ నాయనో కొంపరాలిపోయారా బాబు. జా జయ జయ ఏమండి మారిపోయారా? నేను మారిపోలేదు. నువ్వు దూరంగా ఉండు. దగ్గరికి వస్తే పారిపోతాను. మన 1 గంట వరకు ఫ్యాన్. ఎందుకండి? ఎందుకేమిటి? నీకు ఉద్యోగం లేదు గా. పేపర్ బాబు, రేపటి నుంచి పేపర్ ఎక్కువ. దీన్ని ఈ సంవత్సరంతో చదువుకుంటాను. ఎందుకంటే నీకు అర్థం కాదు. నువ్వు వెళ్ళిపో. ఏమండి తులసి బాబ్జీ సాయంత్రం సినిమాకి వెళ్తున్నారట. మనము వెళదామా? సినిమాక మనంతరమా? ఏ వెళ్ళకూడదా? ఉద్యోగం లేని వాళ్ళంతా సినిమాలు చూడడం మానేశారా? ప్లీజ్ ప్లీజ్ అండి. ఓకే ఓకే ఓకే. జయ, ఈ క్యూలోకి వెళ్ళి టికెట్ తీసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. అదిగో ఆ క్యూలోకి వెళ్ళి నిలబడితే బయటకు వస్తానో రానో అన్న సంగతి నీకు తెలియదు, నాకు తెలియదు, వాడికి తెలియదు. ఏది ఏమైనా అదే క్యూలోకి వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. ఎందుకంటే నీకు తెలుసు. ఇదిగో పట్టుకో, జాగ్రత్త. నీ మాంగళ్యం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థించు. నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. జై బజరంగ బలి. అయ్యో ఏమండి? అయ్యో ఏమిటండి ఇది? మీరే? నేనే. ఎవరికి వచ్చి ఎవరు మళ్ళీ లేనట్టుగా ఉంది. చెరొకటి లాక్కెళ్ళిపోయారు. అయ్యయ్యో జయ, ఇంతకు ముందు నా షర్టు కాస్త నలిగిపోతే విపరీతంగా బాధపడిపోయావండి. ఇప్పుడు 2 చేతులు లాక్కెళ్ళిపోయినా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఉద్యోగం లేదుగా. కర్మ. పదండి పదండి.